నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చారిల్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, విష్ణు సహస్రనామంలో ఏ ఏ శ్లోకాలు ఏ ఏ నక్షత్రాల వారికి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ మరొక్కసారి ప్రేక్షకులకి గుర్తు చేస్తూ, అలాగే ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆ నక్షత్రం యొక్క మూల మంత్రం, ఇవన్నీ కూడా చాలా సవివరంగా అందిస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పటికి 3 నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక రోహిణి నక్షత్రం వారు ఏ శ్లోకాల్ని పఠించాల్సి ఉంటుంది, ఏ ఏ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. రోహిణి నక్షత్రం. రోహిణి అనగానే మేనమామలకు గండం అనేది అనాదిగా ఉన్నటువంటి మూఢనమ్మకం. మూఢనమ్మకం ఎందుకంటే ఇది కృష్ణ సంబంధమైన నక్షత్రం. కృష్ణుడు జన్మ నక్షత్రం. అష్టమితో కలిసినటువంటి రోహిణి నక్షత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అష్టమి నాడు ఒకవేళ రోహిణి నక్షత్రం వచ్చి ఆ రోజున పుడితే అష్టమ గర్భం. అవును, కంసుడికి. అవును, ఎందుకంటే రోహిణి నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉందో చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టాడు కాబట్టి మేనమామ గండం. అదర్వైజ్ ఇంట్లో ప్రతి ఆడపడుచుకు పుట్టే ప్రతి బిడ్డ వలన గనక గండాలుంటే ఇక ఆడపిల్లకి కూడా పెళ్లి చేయరు. అష్టమ చంద్రుడితో కూడిన రోహిణి నక్షత్రానికే దోషం. మరి ఎలాగంటే వాళ్ళ పురోహితులు నన్ను తిట్టుకుంటారు. ఆయన చెప్పాల్సిన బాధ్యత. మొదటి పాదం మేనమామకు తల్లికి, ఈ వరుస 4 పాదాలు కూడా రోహిణి శాంతి నక్షత్రమే. శాంతి చేసుకోవాల్సిందే. ఇది తప్పదు. ఇది కూడా మనకు బాలర్షల కింద వెళుతుంది. ఈ 4 పాదాల వారికి కూడా ప్రతిరోజు క్షం లూం రోహిణ్యై నమః ఒక మూల గ్రంథంలో అద్భుతంగా ఒక వాక్యం రాశారండి. ప్రతిరోజు నిద్రలేచి ఆ నుంచి అమ్మహా వరకు, కా నుంచి బండరా వరకు నిద్రలేచి వర్ణాక్షరాలు చదువుకుంటే చాలు. అ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ లూలు అంటే ఈ 56 అక్షరాలని రోజు పఠిస్తే చాలు, అన్ని బీజాక్షరాలు చదివినంత ఫలితం వస్తుంది అన్నారు. అంటే రోహిణి వాళ్ళకి చంద్ర సంబంధ నక్షత్రం కాబట్టి 4 పాదాల వారికి మానసిక అస్థిరత్వం ఒకటి, మూర్ఖత్వం ఒకటి, పట్టుదల. ఇంకో రహస్యం కూడా ఉంది. శకుని యొక్క నక్షత్రం కూడా రోహిణి నక్షత్రం. అందుకే శకుని మామ అంటారు. కాబట్టి ఇక్కడ ఈ క్షం లూం రోహిణ్యే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించుకోవడం ఉత్తమం. రోహిణి నక్షత్రం వారు శ్రీకృష్ణారాధన చేయడం అనేటువంటిది మంచిది. నిజంగా భాగవతంలో ఒక ఘట్టం ఇస్తాడు. శ్రీకృష్ణుడికి ఒక బ్రాహ్మణుడు ఒక స్నేహితుడు ఉన్నాడు, కుచేలుడు. ఇంకో ఆయన కూడా ఉన్నాడు. ఇంకొక ఆయన నందకుడు అనే హోతను బ్రాహ్మడు ఉన్నాడు. నందకుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా తెలివిగా కుచేలుడు యొక్క అటుకులు తీసుకున్నట్టు చెప్పారు, కానీ కుచేలుడు తనకు ఏ ఆతిథ్యం ఇచ్చాడో మనకు ఎక్కడ ఇవ్వలేదు. అది మనకు ఈ రోజున చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం ప్రతి 27 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ 27 రోజులకు ఒక్కసారి క్షుద్బాధతో ఉన్నటువంటి బ్రాహ్మణుని ఇంటికి పిలిచి, క్షుద్బాధతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణుడికి
చక్కటి గోవు పాలు, అవకాశం వరకు న్యాచురల్ ఆవు పాలు, సరే అన్ని ప్యాకెట్స్ వస్తున్నాయి మనకు. ఏ సీజన్లో ఏ పండు అయితే వస్తుందో, ఏ సీజన్లో అయితే ఏ పండు వస్తుందో ఆ పండు యొక్క గుజ్జును తీసి ఈ పాలలో మిశ్రమం చేసి ఒక చక్కని తెల్లని వస్త్రం అతనికి ఇచ్చి ఇది దానం చేసి ఆయన ఆ దానాన్ని గ్రహిస్తాడు. రోహిణి నక్షత్రం వారికి ఆ రోజు నుంచి పురోభివృద్ధి మొదలవుతుందండి. 27 రోజులు క్యాలెండర్లు గుర్తుపెట్టుకోండి, ఏ నెలలో ఏ రోజు వస్తుంది. మనం ఒక సినిమాకి వెళితే అయ్యే ఖర్చు, ఈ రోజున ఒక కార్పొరేట్ థియేటర్లో 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక టికెట్కి. నెలకు ఒక 1000 రూపాయలు, 500 రూపాయలు తాంబూలం ఇవ్వండి, గ్లాసు పాలు పళ్ళరసం బ్రాహ్మణుడు చేసి, ఇంకా మీకు ఒప్పుకుంటే శ్రద్ధ ఉంటే బ్రాహ్మణుడి యొక్క పాదాలు కడిగి శిరస్సు నీళ్ళు చల్లుకోండి. ఇలా ఒక 12 రోహిణి నక్షత్రాలు ఎవరైతే బ్రాహ్మణుడికి ఫల పాయసాన్నం ఉంటుంది, దాన్ని ఫల పాయసాన్నము అంటారు. ఫలముతో కలిసినటువంటి పాయసం, దాన్ని కనుక అతనికి త్రాపించి అతని ఆశీస్సులు తీసుకున్న వాళ్ళకి 12 పుష్కరాలు మంచి ఫలితాలు. ఒక సంవత్సరం పాటు మనం అలా చేస్తే 12 పుష్కరాలు వాళ్ళకి ఎలాంటి శారీరక మానసిక ఈతి బాధలు లేకుండా ఉంటాయి అనేటువంటిది కూడా మనకు భాగవతంలో మనకు ఇవ్వడం జరిగింది. దీనికి మనకు పురంధరోపాఖ్యానంలో మంచి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అలా ఇక విష్ణు సహస్రనామానికి వచ్చేసరికి రోహిణి నక్షత్రం వారు మొదటి పాదానికి 13వ శ్లోకాన్ని ఇచ్చారు. రుద్రో బహుశిరార్భుర్ విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వత స్థానుర్వరారోహో మహాతపా అనేటువంటి 13వ శ్లోకాన్ని పఠించటం వారికి ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే రోహిణి నక్షత్రం 2వ పాదం వారికి 14వ శ్లోకం, రోహిణి నక్షత్రం 3వ పాదానికి 15వ శ్లోకం. దానం ఎలా ఉండాలంటే అనుభవించేది ఆఘ్రాణించేదిగా ఉంటేనే ఆ దాన ఫలితం వస్తుంది. కాబట్టి మీకోసం, మీ పురోభివృద్ధి కోసం, ఒక పుష్కరకాలం మీరు ప్రశాంతంగా ఉండడం కోసం రోహిణి నక్షత్రం వారు ఫలపాయసాన్నాన్ని బ్రాహ్మణుడు దానం చేసుకుంటూ ఈ 4 శ్లోకాలు పారాయణ చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయని నారదుడు రోహిణి నక్షత్రం వారికి విష్ణు సహస్రనామంలో ఈ 4 శ్లోకాలని కేటాయించాడు. కాబట్టి ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.